చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. విశాఖపట్నం రామానాయుడు స్టూడియోస్ భూములు కేటాయింపులు రద్దులు ఎందుకు, ఎలా జరిగింది, వాస్తవ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2003లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమని ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయాలన్న ధ్యేయంతో రామానాయుడు స్టూడియోకి 34.44 సెంట్ల భూమిని రామానాయుడు స్టూడియోకి కేటాయించడం జరిగింది. స్టూడియో నిర్మాణం చేయటం, సినిమా షూటింగ్లు జరుగుతూనే ఉంది. కొంత భూమిలో మాత్రమే స్టూడియో కట్టారు, మిగతా భూమి అంతా ఖాళీగా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పావులు కదపడం మొదలుపెట్టారు. దాన్ని ఆక్రమించుకోవాలన్న దుర్బుద్ధి మొదలైంది. ఆ తరంలో కుదరలేదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాని మీద కన్ను వేసి వాళ్ళని బెదిరించి దాంట్లో 5 ఎకరాల భూమిని ఆయన పేరు మీదో లేదంటే తన బంధువర్గం పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుని ఒక జీవో తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం, షూటింగ్ల నిమిత్తం మాత్రమే. దాన్ని లేఅవుట్ చేయడానికి కానీ తదితర కార్యక్రమాలకు వాడుకుంటాకు వీలు లేకుండా ఆ రోజు ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత జీవో తీసుకొచ్చి దాన్ని ప్లాట్లుగా విభజించుకోవడానికి అవకాశం కల్పించి తను 5 ఎకరాలు దాంట్లో తీసుకోవడం జరిగింది. ఆ వార్త ఏంటి ఒకసారి చూద్దాం. రామానాయుడు స్టూడియోలో 15.17 ఎకరాలు వెనక్కి ఆ భూములు దుర్వినియోగమైనట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం. విశాఖపట్నంలో సురేష్ ప్రొడక్షన్స్ కేటాయించిన భూమిలో దుర్వినియోగమైనట్టు గుర్తించిన 15.17 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నిర్వాహకులకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని విశాఖ కలెక్టర్ను గురువారం ఆదేశించింది. విశాఖపట్నంలో సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం 2003లో భీమిలి బీచ్ రోడ్లో మధురవాడ సర్వే నెంబర్ 336Pలో 34.44 ఎకరాల భూమిని రామానాయుడు స్టూడియో కోసం సురేష్ ప్రొడక్షన్స్కు ఎకరాకు 5.2 లక్షల చొప్పున కేటాయించింది. అందులో కొంత భూమిలో స్టూడియో నిర్మించారు, మిగిలిన భూమి ఖాళీగా ఉంచేశారు. స్టూడియో భూములను వెనక్కి తీసుకోకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దలు 15 ఎకరాలు డిమాండ్ చేశారు. ఈ భూ వినియోగ మార్పిడికి విఎంఆర్డీఏకు దరఖాస్తు చేయించారు. స్టూడియో కోసం ఇచ్చిన భూముల్లో లేఅవుట్ వేస్తున్నామని, దానికి అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీకి 2023లో సురేష్ ప్రొడక్షన్స్తోనే దరఖాస్తు చేయించారు. అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాకముందే కొండపై భూమిని లేఅవుట్గా మార్చేసి ప్లాట్లుగా విభజించేశారు. ఇది ఇక్కడ మొదలుపెట్టాడు కథ. జగన్మోహన్ రెడ్డి గారు 15 ఎకరాలు డిమాండ్ చేసి 5 ఎకరాలు సెటిల్మెంట్ చేసుకుని 5 ఎకరాలు తీసుకుని ప్లాట్లు చేసుకుంటానికి జీవో ఇచ్చాడు. ఆయన భూ మార్పిడి చేసుకోవడానికి జీవో ఇచ్చాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన వెలగపూడి రామకృష్ణబాబు స్టూడియో భూములను వైసీపీ పెద్దలు అడ్డగోలుగా కొట్టేస్తున్నారని గుర్తించిన జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ స్థానికంగా ఫిర్యాదు చేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. అది కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ఉందని, ఢిల్లీ స్థాయిలో అనుమతులు అవసరం కాగా జిల్లా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి లేఅవుట్కు అనుమతులు ఇచ్చారని తెలియజేశారు. దీంతో ఆ భూమిలో లేఅవుట్ వేయకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతో వైసీపీ పెద్దలు ముందుకు వెళ్ళలేకపోయారు. కూటమి ప్రభుత్వం రావడంతో విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచిన రామకృష్ణబాబు ఈ భూములు వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై కలెక్టర్ను ప్రభుత్వం నివేదిక కోరింది. నిబంధనలకు విరుద్ధంగా సురేష్ ప్రొడక్షన్ సంస్థ 15.17 ఎకరాల్లో లేఅవుట్ వేసిన మాట నిజమేనని కలెక్టర్ నివేదించారు. దీంతో ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించింది. అది 5 ఎకరాలు నొక్కేసి మిగతా భూమికి, ఖాళీగా ఉన్న భూమికి లేఅవుట్ వేసుకుంటే పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సురేష్ ప్రొడక్షన్స్ని భయపెట్టి బెదిరించి చేసిన తతంగం ఇదంతా. ఆనాడు జరిగిన వాస్తవ పరిస్థితులు ఏంటో సురేష్ ప్రొడక్షన్స్ నీళ్ళు అడిగితే నిజాలు బయట పెట్టే అవకాశం ఉంది. వాళ్ళు బయట పెట్టకపోతే జగన్ రెడ్డి తీసుకున్న 5 ఎకరాలు ఎక్కడ ఉంది, ఏమైంది తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. దొరికిన కాడికి దోచేశాడు జగన్ రెడ్డి. దీంట్లో కీలక భూమికి పోషించిన ఆనాటి అధికారి నేడు కూడా ప్రభుత్వంలోనే ఉన్నాడు. ఆయన అడిగిన నిజాలు తెలుస్తాయి. ఆ 5 ఎకరాలు ఏమైంది, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, ఎవరికి ఇప్పించాలనే ఉద్దేశంతో బ్లాక్మెయిల్ చేసి లాక్కున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 15.17 ఎకరాలని వాపస్ తీసుకుంది. జరిగింది ఇది. జగన్మోహన్ రెడ్డి అక్రమాలను కప్పించుకోవడానికి దీని మీద కూడా అవాకులు చవాకులు పేలుతున్న వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, పేటీఎం కూలీలు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 5 ఎకరాలు నొక్కేయడానికి మాత్రమే సురేష్ ప్రొడక్షన్స్ని వాడుకున్నాడు జగన్ రెడ్డి అన్నది వాస్తవం. దీని మీద చర్చకు వచ్చే దమ్ము ఎవరికన్నా ఉంటే రండి మాట్లాడదాం కూర్చుని.